ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీకు తల మునకలయ్యే ఒక సమస్య వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే తల మునకలయ్యే ఎటువంటి సమస్య మీకు రాబోతుంది, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి శనిదేవుడి ఆధిపత్యం కలిగిన రాశి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచనాత్మకులు, జ్ఞాన సంపన్నులు, సామాజిక చైతన్యంతో ఉండేవారు. కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు, ఆలస్యాలు, పరీక్షలు వీరికి ఎదురవుతాయి. ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు గ్రహచక్రంలో శని, రాహు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తల మునకలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు, తలనొప్పులు, మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలు అని అర్థం. ఇటువంటి పరిస్థితికి మీకు రాబోతుంది. ఈరోజు గ్రహస్థితులు గనక మీకు చూసినట్లయితే, శని కుంభరాశి నుండి 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగడం, అనుకోని ఆర్థిక నష్టం జరుగుతుంది. రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాదనలో మానసిక అశాంతి ఏర్పడవచ్చు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు, అనుమానాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా, కుటుంబంలో వాదనలు రావచ్చు. ఈ గ్రహగతుల సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల మునకలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది. వ్యక్తిగత స్థాయిలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబ స్థాయిలో చూస్తే గనక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావచ్చు. పెద్దల సలహాను పట్టించుకోకపోవడం వల్ల మీ యొక్క జీవితంలో తప్పిదాలు కూడా జరగవచ్చు. ఆర్థిక స్థాయిలో చూస్తే గనక అనుకోని ఖర్చులు రావచ్చు. అప్పులు తొలగి తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదురు కావచ్చు. పెట్టుబడుల విషయంలో నష్టాలు సంభవించవచ్చు. ఆరోగ్య స్థాయిలో చూస్తే గనక తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు, మానసిక అశాంతి, జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు జీవన సమస్యల్లో, ఆర్థిక కష్టాల్లో లేదా భావోద్వేగాల్లో మునిగిపోవడం అని తలమునకలయ్యే సమస్యకు అర్థం. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే అప్పులు తలమునక చేయగలవు. ఒకవేళ కుటుంబ సమస్య అయితే గనక తగాదాలు మానసిక తలమునకకు దారితీస్తాయి. ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే గనక చిన్న సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అతిపెద్ద ఇబ్బందిగా మారుతుంది. ఈ విధంగా మీ జీవితాల్లో ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. విభిన్న పరిస్థితులు విభిన్న వ్యక్తులకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమస్య మాత్రం మీకు ఎదురు కాబోతుంది. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు. కుటుంబ సమస్య అయితే మరొక రకంగా, ఆరోగ్య సమస్య అయితే మరొక రకంగా మీరు బాధను అనుభవించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి.
అలాగే ఎవరితోనూ కూడా వాగ్వాదం చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రిపూట ప్రయాణాలను మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం. అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం. అలాగే పెద్దల యొక్క సలహాలను పాటించండి. శనిదేవుడికి నల్ల నువ్వులు నూనె సమర్పణ చేయడం, హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. పేదవారికి దానం చేయండి. నీటి సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈత కొడుతున్న సమయంలో బావి నది మొదలైన వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడాలి. అయితే ఈ సమస్య ఒక్కరోజు ప్రభావం అయినప్పటికీ దాని ఫలితం సుమారు 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టం జరగదు. సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి. శనిగ్రహం కుంభరాశి వారికి కఠిన పరీక్షలు పెడతాడు, కానీ చివరికి విజయాన్ని కూడా ఇస్తాడు. ఈ రోజులు జాగ్రత్తగా గడిపితే తర్వాత మంచి మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఈ రోజు ప్రార్థన, ధ్యానం, దాన ధర్మాలు చేయటం ద్వారా సమస్యల తీవ్రత మీకు తగ్గుతుంది. ఓం నమః శివాయ అని జపం చేయడం చాలా శ్రేయస్కరం. ఆత్మ నియంత్రణతో ఓర్పుతో వ్యవహరించాలి. అయితే ఉదాహరణకి ఒక వివరణ చూస్తే మీరు ఒకవేళ ఈరోజు అనుకోకుండా పెద్ద వ్యాపార ఒప్పందం చేయబోతున్నారు, కానీ మీ యొక్క స్నేహితుడు ఇప్పుడే చేయవద్దు అని హెచ్చరిస్తాడు. అతని సలహా పట్టించుకోకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండి ఆ ఒప్పందాన్ని వాయిదా వేసుకుంటే ఆ తర్వాత పెద్ద లాభం వస్తుంది. ఇది గ్రహాల ప్రభావం, జాగ్రత్తలు, ఓర్పు ఈ మూడు కలిసి మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఈ ఉదాహరణ మీకు చెబుతుంది. అయితే ఈ విధంగా తల మునకలయ్యే ఒక సమస్య ఎదురు కాబోతుంది. అది ఏ అంశంలో అయినా కావచ్చు. జాగ్రత్తగా ఉంటే మాత్రం మేము వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే, అలాగే ఓర్పుతో నేర్పుతో వ్యవహరిస్తే ఈ సమస్యను ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.